హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి సెకండ్ వీడియో అండి. బడిగంట అనే సిరీస్లో ఇది మన సెకండ్ వీడియో. రీజనింగ్ మీదనే ఇవాళ మళ్ళీ పాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అందులో నుంచి క్వశ్చన్స్ అనేవి మళ్ళీ ఇవాళ డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ టాపిక్స్ అనేది డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా ఎలా అనాలిసిస్ చేసుకోవాలో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను డైలీ. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదండి. ఇన్ ద గివెన్ క్లస్టర్ పేర్స్ ద ఫస్ట్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఫాలోయింగ్ ఏ సర్టన్ లాజిక్. అంటే ఇలా ఒక లాజిక్తోని ఈ క్లస్టర్ అండ్ ఈ క్లస్టర్లో ఒక లాజిక్తోని అవి రిప్రజెంట్ చేశారు. అది ఏంటి అనేది ఆ సేమ్ లాజిక్ కింద ఇచ్చిన ఆప్షన్లో కూడా మనకి మ్యాచ్ అవ్వాలండి. అది ఎలానో నేను చెప్తాను, చూడండి. ఇప్పుడు POTUPQ దీంట్లో ఏమైనా రిలేషన్ ఉందా చూడండి ఒకసారి. అంటే ఈ POTని UPQకి ఏంటి రిలేషన్ అనేది ఒకసారి చూద్దాం. చూడండి, PQకి కొంచెం లాంగ్ లెటర్స్ అవన్నీ. ఇప్పుడు చూడండి, ఈ P అనేది ఈ Qకి ఎంత ఉంది? +1లోనే ఉంది కదా, అంటే P నెక్స్ట్ లెటర్ Q కదా. ఓకే, O తర్వాత నెక్స్ట్ P +1, నెక్స్ట్ T తర్వాత U +1. చూడండి, అంటే ఆపోజిట్, అంటే ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్, సెకండ్ వర్డ్లో లాస్ట్ లెటర్ అనేది నెక్స్ట్ లెటర్తో మ్యాచ్ అవుతుంది. సో అలాగే POT అనేది దీనికి రిలేషన్ ఉన్న సేమ్ రిలేషన్ ESTకి కూడా ఉండాలి అండి. అది కూడా చూద్దాము. ESTUTF. చూడండి, ఇప్పుడు ఈ లాస్ట్ లెటర్ ఏంటిది? ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేది F, అంటే +1 ST +1 TU +1. చూడండి, +1 ఈ రెండు పేర్స్ అనేది సాటిస్ఫై అయినాయి కదా ఒక లాజిక్. అంటే +1 అనే లాజిక్తో ఇవి రెండు మ్యాచ్ అయినాయి కదా. అలానే +1తో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మ్యాచ్ అవుతుంది అన్నది మనం ఇప్పుడు ఆప్షన్లో వెతకాలి అండి. చూడండి, ఇప్పుడు CATUBD, C లాస్ట్ లెటర్ ఏంటిది? D, CD. ఓకే, మ్యాచ్ అయింది. నెక్స్ట్ AB కూడా మ్యాచ్ అయింది. TU ఇది కూడా మ్యాచ్ అయింది. అంటే A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఇది A. ఇప్పుడు నెక్స్ట్ B ఆప్షన్ చూద్దాం. చూడండి, TU ఇది ఓకే, మ్యాచ్ అయింది. W తర్వాత ఏం రావాలి మరి? కానీ ఇక్కడ P వచ్చింది, అంటే ఇది రాంగ్ ఆన్సర్. MOEF. నెక్స్ట్ N తర్వాత నెక్స్ట్ లెటర్ రావాలి, కానీ ఇక్కడ చూడండి NN, 2 Nలు వచ్చినాయి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ P తర్వాత V వచ్చింది, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. చూడండి, మనకు పైన ఇచ్చిన క్లస్టర్తో ఇది మ్యాచ్ అవుతుంది కదా. సో A ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద ఆన్సర్ ఫిగర్ దట్ కమ్స్ ఇన్ ద నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్ మార్క్లో నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏంటిది? ఇది చూడండి, ప్రీవియస్ పేపర్ నుంచి వచ్చింది, 2018లో RRB గ్రూప్ D క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, ఈ ఇమేజ్ ఎలా రాశారో సేమ్ ఈ ఇమేజ్కున్న ఈ క్వశ్చన్ మార్క్లో ఎలా రిప్రజెంట్ చేస్తారన్నది మనం చూడాలి అండి. ఒకసారి ట్రై చేయండి. ఏమున్నాయి ఇందులో? ఒక ట్రయాంగిల్, ఒక రెక్టాంగిల్, ఒక సర్కిల్. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు చూడండి. ఈ మూడిటితోనే ఈ ఫిగర్ అనేది రిప్రజెంట్ చేశారు, కానీ ఏ లెటర్ ఎలా రిప్రజెంట్ చేశారని, అంటే ఏ ఫిగర్ ఎప్పుడు రిప్రజెంట్ చేశారనేది చూద్దాం. చూడండి, ఇలా అంటే
ట్రయాంగిల్ లోపట సర్కిల్ లోపల ట్రయాంగిల్, ట్రయాంగిల్ లోపట సర్కిల్ లోపట రెక్టాంగిల్, రెక్టాంగిల్ లోపల ట్రయాంగిల్, అంతేనా? సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్. అదే ఫార్ములాతో ఇక్కడ చూద్దాం చూడండి. ఫస్ట్ ట్రయాంగిల్ రావాలి, రెక్టాంగిల్ రావాలి, నెక్స్ట్ సర్కిల్ రావాలి, దాంట్లో ట్రయాంగిల్ రావాలి. ఇది ఎక్కడ కింద ఇచ్చిన ఆప్షన్లో మ్యాచ్ అయినా చూడు. ఏ ఆప్షన్ మ్యాచ్ అయింది. సో ఏ ఈజ్ ద ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బి ఆప్షన్ చూడండి, ట్రయాంగిల్ సెకండ్ వచ్చింది, అంటే అది చిన్న లోపట రావాలి. సో ఇది రాంగ్. అలానే ఇక్కడ సర్కిల్ బయట వచ్చింది, ఇది కూడా రాంగ్. ఫస్ట్ మనకి రెక్టాంగిల్ రావాలి, ఆ తర్వాత సర్కిల్ రావాలి. సో ఇది కూడా రాంగ్. కానీ కింద మీరు సమ్టైమ్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు చూడండి. ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు చూడండి. ఏని డీగా చేశాడు, బిని బీగా ఇచ్చాడు, సిని సిగా ఇచ్చాడు. కానీ మళ్ళీ ఏబి ఇవి కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఇక్కడ మనం పైన ఆన్సర్ ఏ వచ్చింది కదా అనేసి కింద కూడా ఆప్షన్లో ఏ అనేది టిక్ చేస్తాం, అప్పుడు రాంగ్ అవుతుంది. మనకు ఆప్షన్ పైన ఇచ్చిన ఆన్సర్లో ఏ ప్లేస్లో ఉన్న ఫిగర్ కరెక్ట్ అంటే ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అన్నది. ఆప్షన్ డి రైట్. ఇది చూసుకోండి ఒకసారి, కన్ఫ్యూజ్ అయిపోతారు. మనకి ఆప్షన్స్లో ఏ అనేదానికి కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. K22P is related to M26N in a certain way. In the same way, 030L is related to Q34J. To which of the following S38H is related? For the same logic. అంటే ఈ K22P M26Nకి ఉన్న సేమ్ లాజిక్, అలాగే O30Lకి Q34Jకి అదే లాజిక్ ఉందంట. ఆ సేమ్ లాజిక్ ఇక్కడ S38H కూడా సేమ్ లాజిక్తో ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మ్యాచ్ అవుతుంది అన్నది క్వశ్చన్ అండి. అది ఎలానో చూద్దాం. చూడండి, ఫస్ట్ K22P M26N. కేకి ఎంకి గ్యాప్ ఎంత ఉంది అంటే రెండిట్లో లాజిక్ వెతకాలి కాబట్టి మనం ఫస్ట్ గ్యాప్స్ వెతుకుదాము. ఎంకి కేకి గ్యాప్ ఎంత ఉంది? +2. కే అంటే ఎంత? 11, M 13, +2 కదా, +2. 2కి 26కి +4. పి అంటే ఎంత? P16, N 14. గ్యాప్ ఎంత ఉంది? +2. చూడండి, -2. +2, +4, -2 ఇదే లాజిక్. నెక్స్ట్ దీనికి కూడా వర్క్ కావాలి. నెక్స్ట్ ఏంటది? O30L Q34J. O ఎంత? 15, 30, L ఎంత? 12, Q15, J 10. చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? Q17 అండి. ఎంత ఉంది? +2. 30కి 4, 34కి +4, 12కి 10కి -2. చూడండి, +2, +4, -2 ఇది సేమ్, రెండింటికి సేమ్ వచ్చింది కదా. +2, +4, -2 అనేది మనకి S38Hకి చూద్దాం. S38H. ఎస్కి ఏం రావాలి? +2 యాడ్ చేస్తే ఎంత? ఎస్ ఎంత? 19, +2 అంటే 21. 21 అంటే ఏంటిది? U ఫర్ 21.
చూడండి ఆప్షన్ 21 ఎక్కడ ఉంది? ఏలో లేదు, బిలో లేదు, సిలో లేదు, డిలో ఉంది. అంటే డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ లెటర్ కూడా అలానే చూద్దాం. 38కి +4 చేయాలి అంటే 42 వచ్చిందా? 42. నెక్స్ట్ హెచ్కి మైనస్, హెచ్ అంటే ఎంత? 8. 8 - 2 ఎంత? -2 కదా, -2 ఎంత? 6. 6 అంటే ఏంటి? ఎఫ్ 6. చూడండి వచ్చింది కదా ఆన్సర్. ఇలా ఈజీగా అనలైజ్ చేసుకోవాలని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ నెంబర్స్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు మనకి. ఈ సిరీస్లో క్వశ్చన్ మార్క్ని రిప్లేస్ చేసే నెంబర్ ఏంటి? కింద ఆప్షన్లో నెంబర్ ఏ నెంబర్ వస్తుంది అనేది క్వశ్చన్ అండి. అసలు ఈ సిరీస్ అనేది ఎలా రాశారనేది ఫస్ట్ మనం చూద్దాం. చూడండి 4, 22, 43, 69, 102, 144. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వెతకండి. ఎంత ఉంది డిఫరెన్స్? +18. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ +21. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 43. అంటే 69 - 43 ఎంత? +26. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 69, 102 - 69 33. 144 - 102 42. ఈ మధ్యలో ఏమైనా రిలేషన్ తెలుస్తుందా? 8, 21, 26, 33, 42 ఏం రిలేషన్స్ తెలియట్లేదు. ఇంకో స్టెప్ చూద్దాము. అంటే ఫస్ట్ స్టెప్లో రానప్పుడు నెక్స్ట్ స్టెప్ ఒకసారి ట్రై చేద్దాం. థర్డ్ స్టెప్లో రాగలేదంటే వేరే ఆప్షన్ ఏదైనా ఉందో అంటే వేరే దాంట్లో ట్రై చేద్దాం. 21కి 8కి డిఫరెన్స్ ఎంత ఉంది? +3. 21, 26 +5. 26, 33 +7. 33, 42 +9. ఇప్పుడు గమనించండి, ఇక్కడ +3, +5, +7, +9 అనేవి ఏంటి? అవి ఆడ్ నెంబర్స్. 3, 5, 7, 9. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 11. అంటే 42కి +11 ఎంత? 42 + 11 అంటే 53. ఇక్కడ 53. ఇప్పుడు 144కి +53 చేస్తే ఆన్సర్ వస్తుంది. 144 + 3 ఎంత? 144, 53. ఆన్సర్ ఎంత వస్తుంది? 4 + 3 7. 7 ఎక్కడ వచ్చింది చూడండి. అంటే సి రాంగ్ ఆన్సర్, సి రాంగ్, డి కూడా రాంగ్. నెక్స్ట్ 4 + 5 9. 9 ఎక్కడ వచ్చింది? బి ఆన్సర్. 197 ఈజ్ ఆన్సర్. బి ఈజ్ రైట్ ఆన్సర్. బి ఆన్సర్ బి. చూడండి ఇలా ఫస్ట్ దాంట్లో డిఫరెన్స్ రాకపోతే మళ్ళీ దాన్ని డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ చేసినప్పుడు ఆడ్ నెంబర్స్ అనేది ఒక సిరీస్ వచ్చింది. సో ఈ ఆడ్ నెంబర్స్ నుంచి 9 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 11. 42కి +11 చేస్తే 53. 53కి మళ్ళీ 144 + 53 చేస్తే ఆన్సర్ అనేది మనకి అక్కడ వచ్చిందండి. చూడండి ఒకసారి. ఇలా మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా అనలైజ్ చేసుకునేందుకు డిఫరెంట్ వేస్ ఉన్నాయి కదా, అవన్నీ ఆలోచించాలి ఫస్ట్. అప్పుడు ఈజీగా మనం ఫాస్ట్గా అనలైజ్ చేసుకొని ఫాస్ట్గా అన్నీ రాసేసుకోవచ్చు, అన్నీ ఫాస్ట్గా అటెంప్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్.
ఇంతకుముందు లాస్ట్లో ఇచ్చిన క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు మధ్యలో. ఈ క్వశ్చన్ మార్క్ని రిప్లేస్ చేసేది ఏ నెంబర్ అని. ఇక్కడ చూడండి ఒకసారి 67 67 56 నెక్స్ట్ నెంబర్ క్వశ్చన్ మార్క్ 45 45 34 34 23 23 నెక్స్ట్ 12 ఆ నెక్స్ట్ నెంబర్ కూడా 12 వస్తుంది అనుకుంటారు. ఇక్కడ 56 అంటే అన్ని రిపీటెడ్ కాబట్టి ఇక్కడ కూడా 56 అనుకుంటారు మీరు. ఓకే, ఈ క్వశ్చన్కి అది రైటే. ఇది చూడండి ఆర్ఆర్బి గ్రూప్ డి 2022లో వచ్చిన క్వశ్చన్ అండి ఇది. ప్రతి ఒక్కరు కూడా మనం ప్రీవియస్ ఇయర్ నుంచే తీసుకుంటున్నాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచే. కొన్ని మధ్యలో నేను కొన్ని యాడ్ చేశాను, వాటికి ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ నెంబర్ అనేది ఉండదు క్వశ్చన్కి. ఆ క్వశ్చన్స్ నేను యాడ్ చేసినాయండి. ఓకే, ఇప్పుడు ఇందులో చూడండి ఈ క్వశ్చన్కి ఈ రిపీటెడ్ అనేది రైటే, అంటే 56 ఎక్కడ ఉంది, డి ఆప్షన్ కరెక్టే. బట్ అక్కడ వేరే నెంబర్ కూడా రావచ్చు. వీళ్ళు ఒక లాజిక్లో చూడాలి. ఇలా ఇంత సింపుల్గా అయితే ఇవ్వరు, ఒక లాజిక్ వెతకాలి. అంటే 67 ఎంత ఇంటూ 1 అంటే 67 ఇంటూ 1 67. నెక్స్ట్ 67 56 -11. నెక్స్ట్ 56 ఇంటూ 1, ఒక్క నిమిషం కింద రాస్తా అండి. 67 66 56 56 సారీ క్వశ్చన్ మార్క్, బట్ 56 ఆన్సర్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి వేసేసాను. 45 45 34 34 23 నెక్స్ట్ 23. ఓకే, ఇప్పుడు ఇలా చూడండి 67 ఇంటూ 1 67. నెక్స్ట్ 67 56 డిఫరెన్స్ ఎంత ఉన్నది, -11. మళ్ళీ 56 ఇంటూ 1 56 56 45 డిఫరెన్స్ ఎంత ఉన్నది, మళ్ళీ -11. అంటే ఇక్కడ మళ్ళీ ఇంటూ 1 రావాలి, ఇక్కడ రెండింటి మధ్యలో కూడా మళ్ళీ -11. ఇట్లా ఇంటూ 1 -11 ఇంటూ 1 -11. అప్పుడే ఇక్కడ ఆన్సర్ అనేది సాటిస్ఫై అవుతుంది. అదే లాస్ట్కి ఇస్తే కూడా మనం డైరెక్ట్ 12 అనే ఆన్సర్ ఇస్తే అది రాంగ్ అవ్వచ్చు మేబీ. ఇట్లా ఈ సిరీస్లో ఒక లాజిక్లో మనం వెతకాలి, అప్పుడే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి 56. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. NHRQSY ఈ వర్డ్కి చూస్ ద వాటర్ ఇమేజ్ ఫర్ ద ఫాలోవింగ్ టర్మ్. కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఈ NHRQSYకి వాటర్ ఇమేజ్ ఏంటి అని అడిగాడు. వాటర్ ఇమేజ్ అంటే ఏంటండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉందనుకో, కింద వాటర్ ఉంటుంది, ఈ పర్సన్ది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఈ వాటర్లో. అప్పుడు ఎలా వస్తుంది, ఇలా వస్తుంది ఇమేజ్. అంటే ఆపోజిట్ వస్తుంది, సేమ్ ఆపోజిట్గా వాటర్లో కనబడుతుంది. ఈ కింద అన్ని వాటర్ అండి ఇవి. అంటే అక్కడ పైన ఆబ్జెక్ట్ రిఫ్లెక్షన్ అనేది కింద కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు NHRQSY అని ఇచ్చాడు. దీనికి రిఫ్లెక్షన్ కింద ఎలా పడుతుంది, N అంటే ఇలా పడుతుంది కదా, సారీ ఇలా కాదు, ఇలా పడుతుంది. H ఇలా వస్తుంది చూడండి. అంటే సేమ్ ఆ పైన N అనేది కిందికి సేమ్ ఇలా రిఫ్లెక్ట్ అయినప్పుడు అది ఎక్కడ వచ్చింది చూడండి. N అంటే ఈ లైన్ వాటర్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు సేమ్ ఇదే లైన్ వస్తుంది కదా, పైన వచ్చింది సేమ్ ఇక్కడ వస్తుంది, సేమ్ ఆపోజిట్ అన్నట్టు రిఫ్లెక్ట్. ఈ కార్నర్ ఏదైతే ఉందో ఈ కార్నర్ కూడా ఇక్కడికే వస్తుంది. ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది చూడండి, ఏలో ఉంది, బిలో ఉంది, సిలో ఉంది, డిలో చూడండి ఎన్ యాజ్ ఇట్ ఈజ్ రాశారు, ఎన్ నార్మల్ లెక్కనే రాశారు. సో ఇది వాటర్ ఇమేజ్ కాదు, డి అనేది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ లెటర్ హెచ్ అనేది ఇలా ఉన్నప్పుడు వాటర్ ఇమేజ్ సేమ్ ఇలానే వస్తుంది కదా, 2 ఎడ్జెస్ ఒక పాయింట్స్కి వస్తాయి, ఈ ఎడ్జ్ ఒక పాయింట్కి వస్తాయి. సో ఇలా రావాలి. యూ ఎక్కడ వచ్చింది, ఏలో వచ్చింది, బిలో వచ్చింది, సిలో చూడండి ఇది రివర్స్ వచ్చింది, ఇలా వచ్చింది,
మనకి మిర్రర్ ఇమేజ్ అయితేనే టర్న్ అవుతుంది, వాటర్ ఇమేజ్లో టర్న్ కావు. పొజిషన్స్ సేమ్ ఎలా ఉన్నాయి అలానే ఉంటుంది. ఇమేజ్ ఈ వాటర్ ఇమేజ్లో ఈ ఇమేజ్ సేమ్ ఉంటుంది, మిర్రర్ ఇమేజ్లో మాత్రమే హెచ్ అనేది ఇలా ఉన్నప్పుడు మిర్రర్ ఇమేజ్ అంటే మిర్రర్ ఇక్కడ పెట్టినప్పుడు ఆ ఇమేజ్ ఏమవుతుంది, ఇలా వస్తుంది. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్ అండి, సి అనేది కూడా రాంగ్. నెక్స్ట్ లెటర్ ఆర్ అనేది కూడా మన వాటర్ ఇమేజ్లో ఆర్ ఇలా వచ్చినప్పుడు సేమ్ లైన్ ఇక్కడ వస్తుంది, ఈ కార్నర్ నుంచే ఆర్ ఉంటుంది, ఇలానే ఉంటుంది. ఆర్ ఇమేజ్ ఎక్కడ ఉంది చూడండి, చూడండి బిలో ఇది రివర్స్ ఉంది ఆర్, అంటే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు జస్ట్ వాటర్ ఇమేజ్లో షేప్ ఏ షేప్ ఉన్నా కూడా మనకి కింద రిఫ్లెక్షన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఇలా ఒక ఇమేజ్ ఉందనుకో, దాని వాటర్ ఇమేజ్ ఎలా వస్తుంది, సేమ్ ఇలానే వస్తుంది కదా, ఏం చేంజ్ కాదు. అదే మిర్రర్ ఇమేజ్ అయితే చేంజ్ అవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఆన్సర్ వచ్చేసి ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆలోచించండి ఒకసారి. వాట్ ఈస్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్? 12a6z 24c4x 36e2v. నెక్స్ట్ వచ్చే సీక్వెన్స్ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏంటి? సేమ్ లాజిక్ అండి, మనం ఆల్రెడీ రిపీట్ అయిన లాజిక్సే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది, ఒకసారి చెక్ చేసి. ఈ 12కి 24కి 36కి రిలేషన్ ఏముంది? 24 + 12 12 + 12 24, 24 + 12 36. అంటే ఫస్ట్ లెటర్ +12 చేయాలి. 36 + 12 48, అన్నిటిలో 48 ఉన్నది కాబట్టి ఫస్ట్ లెటర్ వదిలేయండి. నెక్స్ట్ సెకండ్ లెటర్ చూడండి, ఏ సి అంటే +2, సి +2 ఈ +2 జిఏ కదండి. చూడండి అన్ని ఆప్షన్లలో ఎఫ్ ఉంది, అంటే ఈ ఆప్షన్స్ అన్నీ రాంగ్. మనకి జీ రావాలి, అంటే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏ అండి కరెక్ట్. నెక్స్ట్ లెటర్ చూద్దాం పడండి. 6 + 4 అంటే 6 + 2 4, -2 4, 4 - 2 2, 2 - 2 0 రావాలి, 0 వచ్చింది కదండి. నెక్స్ట్ z - 2x, x - 2v, v - 2t వచ్చింది కదండి. ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సింపుల్ అండి, అన్నీ ఇలానే ఉంటాయి, కానీ అది ఎలా అనలైజ్ చేయాలనేది మనకి తెలిసి ఉండాలి. సింపుల్గా చూడగానే అది మధ్యలో రిలేషన్స్ ఏమున్నాయి, ఇంటూ చేసి వస్తుందా ప్లస్ చేసి వస్తుందా, డిఫరెన్స్ ఏముంది అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. చూస్ ద మోస్ట్ సూటబుల్ వెన్ డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్. చూడండి ఈ వర్డ్స్ అన్నీ ఏంటి? ఫస్ట్ ఎర్త్, జూపిటర్, సోలార్ సిస్టమ్. ఈ వర్డ్స్ ఏంటి? ఫస్ట్ ఎర్త్, జూపిటర్ అనేటి ప్లానెట్స్. సోలార్ సిస్టమ్ అనేది ఏంటి? సోలార్ సిస్టంలో ప్లానెట్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఫస్ట్ ఎర్త్ వేరు, జూపిటర్ వేరు కదా. ఎర్త్, జూపిటర్ రెండు ఒకటి కాదు. ఎర్త్ ఒకటి, జూపిటర్ ఒకటి. ఇది ఎర్త్, ఇది జూపిటర్. ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి? సోలార్ సిస్టంలో ఉంటాయి. ఇది సోలార్ సిస్టమ్. చూడండి ఇప్పుడు మ్యాచ్ అయింది కదా డయాగ్రామ్. అది ఏ డయాగ్రామ్కి మ్యాచ్ అయింది? ఆప్షన్ బి. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 2018 క్వశ్చన్ అండి. చూడండి ఒకసారి. ఒకవేళ 3 ప్లానెట్సే వస్తే, 3 ప్లానెట్సే వచ్చి సోలార్ సిస్టమ్ అనే నేమ్ రాకపోతే, అంటే ఎర్త్, జూపిటర్, మార్స్ అని, వీనస్ అని అలా వస్తే 3 సపరేట్ ఇవ్వాలి. 3 డిఫరెంట్ కదా అని మీరు ఇలా ఇస్తే మాత్రం అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఒకదానికి కలెక్షన్ ఉంటేనే అలా రాయాలి. ఒకదానికి కనెక్షన్ లేదు కదా,
అంటే జూపిటర్ వేరు, ఎర్త్ వేరు, మార్స్ వేరు కదా, అంటే డిఫరెంట్గా రాయాలి. చూడండి ఒకసారి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. చూస్ ద ఆడ్ వన్ ఫ్రమ్ దిస్ ద ఫాలోయింగ్. ఇలా ఆడ్ వన్ ఎలా చూడాలి మనం? ఏ I3, బి L4, సి 07, డి అనేది R6. చెప్పండి, ఇలా ఆడ్ ఎలా చూద్దాము? ఫస్ట్ దీంట్లో ఉన్న రిలేషన్ ఏంటో వెతకాలి. I3కి రిలేషన్ ఏంటి, L4కి రిలేషన్ ఏంటి, 07కి రిలేషన్ ఏంటి, R6కి రిలేషన్ ఏంటి చూద్దాం ఒకసారి. I3 I ఎంత 9, 3 అంటే ఎలా రాయొచ్చు? 9/3 ఎంత? 3. 4. L ఎంత? 12. 12/4 అంటే L పైన 4 కింద, 12/4 సేమ్ 3. ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందిగా చూద్దాం. O 15/7 ఇది రిలేషన్ రావట్లే. ఓకే, నెక్స్ట్ R 18/6 3. చూడండి, ఈ మూడింటికి 3 అనేది వర్క్ అయింది. ఈ 15/7 అనేది 2 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంటే ఇది డిఫరెన్స్ ఉంది. సో ఆన్సర్ సి, అంటే ఆప్షన్లో సి కాదు, C07 అనేది ఆన్సర్. ఆ సి ఎక్కడుంది? ఏలో ఆన్సర్ ఉంది. ఏ ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. లాస్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ L మీన్స్ ప్లస్, M మీన్స్ మైనస్, N మీన్స్ ఇంటూ అండ్ P, సారీ అండి ఇక్కడ ఒకటి మిస్ అయింది, P మీన్స్ డివైడెడ్ బై, then what is the value of 28N 5L 50P 5M 4? ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, NLPM అనేది, వాటి ప్లేస్లో పైన ఇచ్చిన ప్లస్ మైనస్లు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకసారి చూద్దాము. ఫస్ట్ పక్కకు రాసుకుందాము. L ప్లస్ M మైనస్ N ఇంటూ P డివైడెడ్ బై. ఇప్పుడు ఇది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, 28N ఇంటూ 5L ప్లస్ 50P డివైడెడ్ బై 5M ఎంత? -4. మనకి ఇలాంటి వచ్చినప్పుడు, అంటే మల్టిప్లికేషన్స్ కానీ, అడిషన్స్ కానీ, డివైడెడ్ బై కానీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎప్పుడు వచ్చినా కూడా బాడ్మాస్ రూల్ అప్లై చేయాలండి. ఎప్పుడైనా ఇది మాత్రమే అప్లై చేయాలి, వేరే ఏది ట్రై చేయకూడదు. బి అంటే బ్రాకెట్ ఆఫ్, BO బ్రాకెట్ ఆఫ్, డి డివిజన్స్, M మల్టిప్లికేషన్స్, A అడిషన్స్, S సబ్ట్రాక్షన్స్. అంటే ఫస్ట్ బ్రాకెట్లోనే చేయాలి, తర్వాత డివైడెడ్ బై, అలా ఇలా కంటిన్యూగా చేయాలి అన్నాడు. ఫస్ట్ ఈ ఈక్వేషన్లో బ్రాకెట్స్ ఉన్నాయా? లేవు. నెక్స్ట్ డివిజన్స్ ఉన్నాయి కదా, 50 డివైడెడ్ బై 5 10. నెక్స్ట్ మల్టిప్లికేషన్స్, 28 ఇంటూ 5 140 ప్లస్ 10 -4. నెక్స్ట్ అడిషన్స్ ఏమున్నాయి? 140 ప్లస్ 10 ఎంత? 150 -4. లాస్ట్కి సబ్ట్రాక్షన్స్, 150 -4 ఎంత? 146. 146 కింద వచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉన్నాయి? బి, అంటే బి ఈజ్ రైట్ ఆన్సర్. బి అండి, బి ఈజ్ రైట్ ఆన్సర్. అర్థమైంది కదా?
అంతే ఫ్రెండ్స్, ఈరోజుతో ఈ వీడియో అనేది అయిపోయింది. మళ్ళీ రేపు సేమ్ ఇలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో మళ్ళీ వస్తాను. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. ఈజీగా ఎలా అనాలిసిస్ చేయాలో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అట్నే మనం ఇంకా ఇలానే మీ సపోర్ట్ మంచిగా ఉంటే లైవ్ క్లాసెస్ కూడా అరేంజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటేనే నేను అరేంజ్ చేయగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.